శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం 2026 ఏప్రిల్ నెల రాశి ఫలితాలను గోచార గ్రహస్థితిగా మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. అందరూ ఉగాది సంవత్సరం చక్కగా అందరూ కూడా ఉగాదిని జరుపుకున్నారు అనుకుంటున్నాను. శ్రీరామనవమి కూడా అద్భుతంగా జరిగి ఉంటుంది. ఈ 2026 ఏప్రిల్ నెల ఫైనాన్షియల్ ఇయర్ కదా, ఎలా ఉంది, నాకు రాశి ఫలితాలు ఎలా ఉంటుంది, నాకు ఆరోగ్యం ఎలా ఉంటుంది, నా వ్యాపారం ఎలా ఉంటుంది, నా ఉద్యోగం ఎలా ఉంటుంది, నా జీవితం ఎలా ఉంటుంది, ఇప్పుడు ఉన్నటువంటి పాండమిక్ సిచ్యువేషన్లో నా ఉద్యోగం ఉంటుందా పోతుందా, లేదా నా యొక్క ఉద్యోగంలో నెక్స్ట్ లెవెల్కి వెళ్తానా లేదా, నా వ్యాపారం ఎలా ఉంది, నాకు అన్ని రేట్లన్నీ పెరిగిపోయాయి కదా, మా నిత్య జీవితం ఎలా ఉంటుంది, ఇలాంటి క్వశ్చన్ మార్క్స్తోనే అందరూ వీడియో చూస్తున్నారు కదా. మిత్రులారా, శుభాకాంక్షలు అందరికీ. మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు. మా ఛానల్లో జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నీ మీకు నచ్చుతాయి కదా, అందుకే కదా మీరు చూస్తున్నారు. మరి మీరు మీ దగ్గర నుంచి మాకు ఒక చిన్న అభ్యర్థన, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ మిత్రులకి షేర్ చేయండి. ఇది ఆధ్యాత్మికం కదా, ఆధ్యాత్మికం అంటే మనం దేవాలయానికి పోతే ఏం చేస్తాం, మనం వచ్చామని దేవుడికి చెప్పుకోవడానికి ఒక చిన్న గంట కొడతాం కదా, ఆ పక్కన ఉన్న బెల్ గుర్తుని అలా కొట్టేసేయండి. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశులలో 10వ రాశి అయినటువంటి మకర రాశి మిత్రులారా, 2026 ఏప్రిల్ శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, ఈ నెల గ్రహస్థితులు శని మరియు రాహు మీనరాశిలో తృతీయ స్థానంలో ఉన్నారు. దీనివల్ల మీకు ధైర్యం, కమ్యూనికేషన్ పెరుగుతుంది. కేతు కన్యా రాశిలో 9వ స్థానంలో ఉన్నారు. అదృష్టంపై కొంత గందరగోళం ఉన్నా కూడా పొందుతారు. గురు మిథున రాశిలో 6వ స్థానంలో ఉండడం వల్ల ఉద్యోగంలో పోటీ, శ్రమ పెరుగుతుంది. ఈ నెల మీకు శ్రమ ఫలితం మిశ్రమంగా ఉంటుంది. ప్రాబ్లం ఏం లేదు, ఘటన అయిపోతారు. 60-40 అని కూడా అనుకోవచ్చు. ఒక రకంగా ఉద్యోగస్తులో పనిలో పోటీ పెరుగుతుంది, బాధ్యతలు పెరుగుతాయి, పై అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. కానీ మీ కష్టం ఫలిస్తుంది, స్థిరమైన పురోగతి ఉంటుంది. ఐటీ, సాఫ్ట్వేర్, సర్వీస్ రంగాల్లో ఉన్న వారికి మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి. వ్యాపారస్తులకి కొత్త ఒప్పందాలు వస్తాయి. నిర్ణయాలు జాగ్రత్త అవసరం. భాగస్వామి వ్యాపారాల్లో అపోహలు రావచ్చు. ధన విషయంలో వస్తే ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు. షేర్ మార్కెట్ పర్వాలేదు, జాగ్రత్తగా ఉండండి. ఈ నెల మిశ్రమ ఫలితాలని చెప్పచ్చు. షార్ట్ టర్మ్లో మాత్రం జాగ్రత్తగా ఉండండి. లాంగ్ టర్మ్ బ్లైండ్గా ఉండొచ్చు. మీరు డిసిప్లిన్ అప్రోచ్ ఉండాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇండస్ట్రీస్ రంగాల్లో కదలిక కనబడుతుంది కాబట్టి జాగ్రత్త పడండి. అందులో చూసుకోవచ్చు. మీరు రియల్ ఎస్టేట్ విషయానికి వస్తే మధ్యస్థ ఫలితాలు. ఈ నెల కొత్తగా రియల్ ఎస్టేట్లో ఏం మీకు పెద్ద నువ్వు సాధించేది ఏం లేదు, కొంచెం మధ్యస్థంగానే ఉంది, జాగ్రత్తగా ఉండండి. ఇంకా కోర్టు విషయాలు నెమ్మదిగా పురోగతి అవుతుంది. మీకు మంచి జడ్జిమెంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొన్ని విషయాలు మీకు చాలా అనుకూలంగా అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో శాంతి ఉంటుంది. కానీ చిన్న చిన్న విభేదాలు. మీ యొక్క తల్లిదండ్రుల్ని, పెద్దవారిని గౌరవించడం నేర్చుకోండి. ఫస్ట్ మీకు తెలుసు, మీకు తెలియదని ఉండదు, కానీ మీకు తెలిసిన దానికంటే మీ పై వాళ్ళకి చాలా తెలుసు. మీరు ప్రేమ ఇస్తేనే అక్కడి నుంచి ప్రేమ పొందుతారు. మీరు ఎంత ద్వేషం అవుతున్నారో అది మీకు నష్టం, కానీ పై వాళ్ళకి నష్టం కాదు. అది ఒకటి చూసుకోండి. మీరు సహనం అవసరం. పెద్దల ఆరోగ్యం పట్ల జాగ్రత్త. ఇంకా విద్యార్థులకి మంచి సమయం, కష్టపడితే మంచి ఫలితాలు పొందే అవకాశాలున్నాయి. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. విదేశీ అవకాశాలు మధ్యస్థంగా ఉన్నాయి, కాస్త పోస్ట్పోన్ చేయండి. ఇక్కడి నుంచి వెళ్ళే వాళ్ళు ఏ దేశానికి వెళ్ళినా. ఇంకా విదేశాలు స్థిరపడ్డ వాళ్ళు ఇక్కడి నుంచి కదలకండి. కొన్ని రోజులు, ఒక 2 ఏళ్ళ వరకు కదలకండి, అలా ఉండండి. కాస్త ఇప్పుడే ఏళ్ళనాటి శని పోయి ఇప్పుడిప్పుడే కొంచెం బ్రీత్ వస్తుంది. ఆ బ్రీత్ వచ్చే సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇంకా కళాకారులకి, మీడియా, యూట్యూబ్ రంగాల్లో ఉన్న వారికి మంచి అవకాశాలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో గుర్తింపు పెరుగుతాయి. వైరల్ అయ్యే అవకాశాలు కూడా మీరున్నాయి. ఈ నెలలో దాగి ఉన్నటువంటి అదృష్టం ఏంటంటే, ఏదో ఒక కొత్త పరిచయం మిమ్మల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. ఒక చిన్న ప్రయత్నం భవిష్యత్తులో పెద్ద ఫలితాలు ఇస్తుంది. దాన్ని నిర్లక్ష్యం చేయకండి నటీనటులు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకా వ్యవసాయం మంచి ఫలితాలు ఉంటాయి. పంటలు బాగా లాభంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య విషయంలో ప్రత్యేక జాగ్రత్త అవసరం. నరాల బలహీనత, కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, జీర్ణ సమస్య, అలసట, మానసిక ఒత్తిడి, స్ట్రెస్, ఆహార నియంత్రణ ఇవన్నీ అవశ్యం. యోగా లాంటివన్నీ చేసుకోండి. ఈ నెల మీకు అదృష్టం కలిగించే రంగు నీలం మరియు నలుపు. అదృష్ట తేదీలు 8, 17, 26 ఇవన్నీ కూడా కలిసి వస్తుంది. అదృష్ట రోజు శనివారం. అదృష్ట సంఖ్య 8. ఈ నెల మీరు చేయవలసినటువంటి పరిహారాలు ఏమేనంటే, శనివారం శనిదేవుని ఆరాధించడం, ఓం శనైశ్వరాయ నమః జపించడం, నల్ల నువ్వులు దానం చేయడం,
పేదలకు ఆహారం పెట్టడం, అన్నదానాలు చేయడం, వస్త్రదానం ఇవ్వడం, చెప్పులు ఎవరన్నా పేదవాళ్ళకి చెప్పులు ఇవ్వడము. విజయం మీ పక్కే ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి, సాధిస్తారు. కొంచెం ఓపిక ఉంటే చాలా మంచిదని కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మీ నిర్ణయం, మీ భవిష్యత్తు. మీరు నోరు అదుపులో పెట్టుకుంటే విజయం మొత్తం మీదే. గురుగారు మాకు ఇంకా కొంచెం పరిహారాలు ఇంకేమైనా చెయ్యాలా అని చెప్తుంటే, శనైశ్వరాయ నమః అని చెప్పి ప్రార్థన చేసుకుంటూ నల్ల నువ్వులతో నూనె వెలిగించండి. మీ యొక్క ఇష్టదైవం నల్ల నువ్వులు, నువ్వుల నూనెతో చక్కగా నల్ల దారంతో ఒక మూట కట్టి ఒక కొబ్బరి చిప్ప తీసుకొని ఒక కొబ్బరికాయలు కొట్టి ఒక కొబ్బరి చిప్పలు పెట్టి నవగ్రహాల దగ్గర దీపం వెలిగించండి. ఇంకా అతి శక్తివంతమైనటువంటి పరిహారంతో కూడినటువంటి ఈ యొక్క కరుంగాలి మాల ఉంటుంది చూసారా, 48 రోజులు మన దేవాలయంలో పూజ చేసి సుదర్శన చండీ హోమాదులన్నీ కూడా చేసి సుబ్రహ్మణ్య భుజంగ పారాయణం చేసి సిద్ధంగా ఉంది. కావలసిన వాళ్ళు ఈ మాలను పొందండి. గురుగారు, మా గోచార ప్రకారం కాకుండా మా వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాం. మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువులని సంప్రదించండి. లేదు గురుగారు, మేము మీ దగ్గరే తెలుసుకోవాలనుకుంటున్నాం. మా డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నెంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. విజయవస్తు.